నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఎక్కడెక్కడ నుంచి వచ్చారు మీరు? ఎప్పటి నుంచి లీవ్ లో ఉన్నారు? మీరు హిందీ టీచర్? మేడం 250 ఉన్నారు మేడం. 250 ఉన్నారు. మీరు ఓకే. స్ట్రెంత్ ఎంత అండి ఇక్కడ మొత్తం? 250 మేడం ప్రెజెంట్ అయితే. ప్రెజెంట్ అంటే కొత్తగా చేశారు కదా గైడెన్స్ పెడుతున్నాము. ఓకే అటెండెన్స్ లో రాస్తున్నాము. ఓకే. ఈ రోజు ప్రెజెంట్ అయితే 109 ఉన్నారు మేడం. పిల్లలు కింద పండగకి తీసుకెళ్ళాలి. ఓకే మొహరం అని. మొత్తం స్ట్రెంత్ అయితే 250 అప్ టు 6th టు ఇంటర్ సెకండ్ ఇయర్. తీయండి. మీరు ఉండండి, మీరు ఉండండి. ఇది కిచెనా? అవును మేడం. నమస్తే అమ్మా. ఎంతకు పెట్టారు లంచ్? ఎన్ని గంటలకు పెట్టారు? 145 కల్లా కంప్లీట్ అయిపోతుంది. 145 కి క్లీన్ చేస్తా ఉన్నారా? అవును మేడం. ఇప్పుడు అయిపోయింది కాబట్టి వెంటనే క్లీన్ చేసుకుంటాం. నీట్గా పెట్టుకోవాలా, ఇంకా క్లీన్ చేయించుకోవాలా. ఎట్లా వర్కింగా? మేడం చిన్న రిపేర్ ఉంది మేడం. ఆ మేడం చేపిస్తున్నారు కానీ వాటర్ లీక్ అవుతుంది మేడం. ఓకే. చెప్పారా? నన్ను ఎవరినైనా పంపిమంటే పంపిస్తా. మెకానిక్ చేసి వెళ్తారు. చేపించండి తొందరగా. మినరల్ వాటరే మేడం పిల్లలకి. అదే ఇప్పుడు చేపియండి తొందరగా, లేదంటే నేను చేపిస్తా. లేదు మేడం చేపిస్తాం మేడం. ఇది ఎక్కడ ఉంది? స్టోర్ రూమ్ ఎక్కడ ఉంది? అక్కడ అదేం రూము? అది మామూలుగా అన్ని పెరుగు పాలు తోడేసి పెట్టేస్తాం. నీట్గా పెట్టుకోవాలమ్మా, చాలా గలీజ్గా ఉంది. అయినా కూడా మీరు నీట్గా పెట్టుకోవాల్సిందే. క్లీన్ చేయాలా ఎప్పుడు? ఎవరు పనులు వాళ్ళు నీట్గా చేసుకోవాలా. ఎందుకంటే మీకు పిల్లల్ని చూసుకోవడానికే ఇక్కడ పెట్టిండేది. ఇప్పుడు మన ఇంట్లో ఎట్లా పెట్టుకుంటామో అట్లా ఏం పెద్ద పని ఉండదు కదా. నీట్గా పెట్టుకోవాలా. టాయిలెట్స్ చేయాలా, నీట్గా పెట్టుకోవాలా. మేము సడన్గా వస్తాము, నీట్గా పెట్టండి ఎప్పుడైనా కూడా. ఇంటర్ కూర్చోండి. ఇంటరా మీరు? ఇక్కడ గ్రూప్ ఏది మీది? ఎంపీసీ. ఇప్పుడు ఇక్కడ ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి మేడం? ఓన్లీ ఎంపీసీ. స్ట్రెంత్ ఎంత ఉంది ఎంపీసీకి? ఓకే. ఇప్పుడు అడ్మిషన్స్ ఇప్పుడు జాయిన్ అయినారా? ఇంకా ఫెస్టివల్ అని వెళ్ళారు. ఓకే. ఎట్లా ఉందమ్మా ఇక్కడ మీకు హాస్టల్లో? బాగుందా? బాగా చూసుకుంటారా? ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు? లేదు కూర్చోండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుంచి. అదే ఎట్లా ఉంది మీకు ఇక్కడ కాలేజ్లో? ఎట్లా ఉంది కేజీబీ స్కూల్లో? కాలేజ్లో బాగుంది. ఫుడ్ బాగుంటుంది. చూసుకుంటారా మంచిగా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పండి, నేను ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తా. ఎందుకంటే మీరేం అట్లా అనుకోవద్దండి. ఎందుకంటే మీ ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే నేను తెలుసుకోవడానికే వచ్చిన.
ఏమైనా ఉంటే మా దృష్టికి పెడితే ఏమైనా ఉంటే మేము క్లియర్ చేస్తాం కదా. ఇక్కడ మీకు ఏమైనా అకామిడేషన్లో కానీ ఏమైనా దీంట్లో కానీ చెప్పండి ఏదైనా ఉంటే. మెనూ బాగానే ఉంటుందా మంచిగా? ఇప్పుడు బాగుందా ముందు బాగుండేదా? మన ఇప్పుడు చేంజ్ చేశారు కదా మెనూ మొత్తం అంతా. ఈ 2 years నుంచి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేంజ్ చేశారు కదా, ఎట్లా ఉంది రైస్ కానీ? రైస్ మీరు ఇంతకు ముందు కూడా చదివింటారు కదా స్కూల్స్లో అప్పుడు, అంటే 2 years బ్యాక్ అంటే మీరు స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓ ఇక్కడే చదివారు కదా మీరు కూడా, కంటిన్యూ అయ్యారా? ఓకే ఓకే, అట్లయితే ఇబ్బంది లేదు. ఓకే కంటిన్యూయేషన్ కాబట్టి అప్పుడు రైస్ ఎట్లా ఉండే ఇప్పుడు రైస్ ఎట్లా ఉంది? ఇప్పుడు అంతా మంచిగా సోనా మసూర్ బియ్యం పెడుతున్నారు, మెనూ మార్చినారు. ఫ్రూట్స్ ఇస్తున్నారా? చెప్పండి ఇస్తున్నారా లేదా? నేను మీ మేడం వాళ్ళని బయటకు వెళ్ళమంటలేండి, కావాలంటే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే మంచిగా చదువుకోండి, అందరికి ఆల్ ది బెస్ట్. ఎట్లా ఉందమ్మా స్కూలు? కేజీవీబీ స్కూలు బాగుందా? మీ మేడం ఉన్నారని చెప్తున్నారా? ఏం లేదు, బాగా చూసుకుంటారా మేడం? స్టడీస్ బాగా చెప్తారు. స్పోర్ట్స్ ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయా? ఉన్నాయి. ఎట్లా ఇంట్లో బాగుంటుందా ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుంది. అందరు టీచర్స్ అందరు మంచిగా మీకు ఎడ్యుకేషన్ కానీ అంత మంచిగా చూసుకుంటారా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు ఇక్కడ? మీకు కావాల్సిన అట్లా కాదు, మీకు ఏమైనా అవసరాలు ఉంటే చెప్పండి, నేను చేపిస్తా. అంటే మీకు ఏమైనా ఇప్పుడు డైలీ ఉంటుంటారు, ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందనుకో మీరు మేడం వాళ్ళకి చెప్పలేరు, అవి నాకు చెప్తే నేను క్లియర్ చేపిస్తా. ఏమైనా అంటే ఇప్పుడు ఫుడ్ దగ్గర కానీ టాయిలెట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మీకు ఇబ్బంది కలుగుతుంటే నాకు చెప్పండి. ఎవరు ఏమనుకోరు, ఎందుకంటే ఇప్పుడు మనము నారా లోకేష్ సార్కి చెప్తాము, మీకు ఇక్కడ ఏమైనా కావాల్సిన వసతులు ఏమన్నా ఇంకా రిక్వైర్మెంట్స్ ఉంటే నాకు చెప్తే నేను లోకేష్ సార్కి చెప్పి పెట్టి ఇక్కడ క్లియర్ చేపిస్తాం. అందుకు అడుగుతున్నా, తెలుసుకోవడానికే వచ్చినా నేను. అడిషనల్గా ఇప్పుడు ఉన్నాయి, మంచిగా ఇస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది. మన లోకేష్ సార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత చాలా మంచిగా ఇస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అందరూ చదువుకోవాలా, మంచి పొజిషన్లోకి రావాలని సార్ కాన్సెప్ట్. అందుకోసం అని చెప్పి అన్నిట్లో రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు మొన్న మెగా డిఎస్సిలో కూడా చాలా మందిని టీచర్స్ కూడా మీ చదువుకి ఎక్కడ ఇబ్బంది కాకూడదని టీచర్స్ పోస్టులు కూడా ఫిల్ చేశారు. స్టేట్ మొత్తంకి టీచర్స్ ఇంతకు ముందు లేకుండ్రి, ఇబ్బంది ఉండేది మీకు స్టడీస్కి చెప్పాలంటే. ఇప్పుడు అట్లా లేకుండా టీచర్స్ని అపాయింట్ చేసినారు, స్కూల్స్ కొత్త స్కూల్స్ ఇస్తున్నారు. ఇంకా ఇలా ఏమైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేస్తున్నారు. ఏమన్నా ఉంటే చెప్పండి. ఏం లేదు. ఫుడ్ ఎట్లా ఉంది? మెనూ బాగుంది. ఇప్పుడు 8th అంటే మీరు 6th జాయిన్ అయ్యారు ఇక్కడ. అప్పుడు 2 years బ్యాక్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? రైస్ కానీ ఫుడ్ కానీ మెనూ కానీ. ఇప్పుడు బుక్స్ అన్ని ఇచ్చారా ఈసారి? అప్పుడే ఇచ్చారు. యూనిఫామ్స్ ఇంకా ఇవ్వలేదు. తల్లికి వందనం పడిందా లాస్ట్ టైం? తల్లికి వందనం 13,000 పడింది. ఇప్పుడు కూడా రేపు జూలైలో పడుతుంది, 1 month లోపల పడుతుంది. జాగ్రత్తగా యూజ్ చేసుకోండి మీ స్టడీస్ కోసం అని చెప్పేసి లోకేష్ సారు ముఖ్యంగా ఇంట్లో అందరికీ పిల్లలు అంటే మీ ఇంట్లో అక్క వాళ్ళు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, అందరి కోసమని అందరికి ఇస్తున్నారు. మీరు అందరు మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి సార్ చేస్తున్నారు. కాబట్టి మీరు అందరు కూడా మంచిగా చదువుకోవాలా. ఓకేనా? అందరికి ఆల్ ది బెస్ట్. మరి మళ్ళీ వస్తా నేను. మీరు ఇప్పుడు ఏమైనా చెప్తే అవి క్లియర్ చేసి మళ్ళీ వస్తా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, ఏం లేవు. ఓకే మరి బాగా చదువుకోండి, ఆల్ ది బెస్ట్.